హాయ్ హలో వెల్కమ్ టు మౌనిష్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సనల్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. అంటే ఈరోజు అమావాస్య కదా, ఫీలింగ్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నాకు దగ్గు ఉందండి, కొంచెం ఏమైనా దగ్గు వస్తే వీడియోలో ఏమనుకోవద్దు, కొంచెం గొంతు చేంజ్ అయింది. ఓకేనండి, కార్డ్స్ షఫిల్ చేసుకుందాం. చూద్దామండి ఈరోజు మీ పార్ట్నర్ థాట్స్ ఎలా ఉన్నాయో మెల్లిగా. మీ ఇద్దరి మధ్య డీప్ సోల్ కనెక్షన్ ఉందండి. మీరు ఎంత దూరంగా ఉన్నా, లైక్ మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మీ మధ్య. ఒకరికంటే ఒకరి ఇష్టం ఉంటుంది. ఒక క్యూట్ మెసేజ్ లేదా ఒక అపాలజీ వీళ్ళకి కావాలనిపిస్తుంది. అంటే క్షమాపణ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ మనసులో. మళ్ళీ మీ ప్రేమను కోరుకుంటున్నారు వీళ్ళు. మీ పాత కర్మలన్నీ క్లియర్ అవుతున్నారండి. మీ ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తుంది. ఈ టైం మళ్ళీ కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. ఈ టైంలో మీరు కలిసి మాట్లాడుకుంటే మీ రిలేషన్ బాగుంటుంది. ఓన్లీ జస్ట్ ఎమోషన్సే కాదు, లవ్వే కాదు, మీ లవ్ రిలేషన్లో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ వస్తుందండి. మీ రిలేషన్ హీల్ అవుతుంది. దేవుడి పైన నమ్మకం ఉంచండి. మీరు ఓపికగా ఉండండి అండ్ ఆ డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎవరో మీ దగ్గర నిజాన్ని దాస్తున్నారు. ఇది మీరైనా అవ్వచ్చు, లేదా మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. మీకు తోచింది స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి నమ్మండి. మీ మనసుకి ఏది అనిపిస్తుందో అది మీరు నమ్మి చేయండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోసం జరిగింది, దానివల్ల డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. గతం వల్ల ఈ రిలేషన్ ఇంకా కూడా బాధపడుతున్నారండి. కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. వీళ్ళకి భయాలు ఎక్కువ ఉన్నాయి, అవి మనసులో పెట్టుకుని భయపడుతున్నారు. మీరు చూస్తున్నవన్నీ అంత నిజమైతే కాదండి. వీళ్ళకి అనిపిస్తుంది ఒకటి, జరుగుతున్నది ఒకటి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒక క్లారిటీ లేదు. వీళ్ళ బిహేవియర్లో ఒక డెసిషన్ తీసుకునే క్లారిటీ లేదండి. కానీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మీ పార్ట్నర్కి అయితే పదే పదే మీరే గుర్తొస్తుంటారు, మీరే కావాలనిపిస్తూ ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరైతే ఈ పర్సన్కి బాగా గుర్తొస్తారు.
జస్టిస్ జరగబోతుంది మీకు. నిజాలు బయటపడతాయి. మీది అని రాసిపెట్టి ఉంటే అది మీ దగ్గరే ఉంటుందండి. మీకు రాసిపెట్టి లేకపోతే అది మీకు జరగదు కదా. అలాగే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు, డీప్ లవ్ చేస్తారు, జీవితంలో ఆనందంగా ఉంటారండి. మీ మధ్య సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి, స్టెబిలిటీ ఉంటుంది మీ రిలేషన్లో. మ్యూచువల్ లవ్, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరిద్దరికి రిలేషన్ కావాలనుకుంటున్నారు, న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీకు మిరాకిల్స్ జరగబోతున్నాయి, హీల్ అవుతారండి. లక్ మీ వైపే రాబోతుంది. ఆగిపోయిన ప్రేమ మీ ముందుకు సాగుతుంది. అంటే మీ ముందుకు ఇప్పుడు రీస్టార్ట్ అవుతుందండి మీ రిలేషన్. మీ రిలేషన్లో అయితే ఇద్దరి మధ్యలో బాగా గ్యాప్ వచ్చేసిందండి. ఈ పర్సన్కి మీ మధ్య జరిగిన గొడవలు లేదా గొడవలు జరుగుతాయన్న భయం, కాన్ఫ్లిక్ట్ ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడం, అలజడిగా ఉండడం, అలా ఉంటున్నారు మీ పర్సన్. కానీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్నారు ఇప్పుడు. గతంలో మీ మధ్య జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ తలుచుకోవడం, మీ ఫొటోస్ అవి చూడటం. ఇది ఇక్కడ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. మీతో రీయూనియన్ చేయాలని అయితే కనిపిస్తుందండి. వీళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉండటం ఆర్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండటం, లైఫ్ పార్ట్నర్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ వీళ్ళు మీకు ఇస్తారండి. మదర్లా చూస్తారు. మీరంతలా ఒక మదర్ లాంటి లవ్ వాళ్ళ పైన చూపించేవాళ్ళు మీ పర్సన్ పైన. మీరు చూపించే కేరింగ్, మీరు చూపించే ప్రేమ అవన్నీ గుర్తొస్తున్నాయి. మీలాంటి ప్రేమ వాళ్ళకి దొరకదని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీ రిలేషన్ని ఎలా అయినా సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. మీతో మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అదండి, అలా ఉన్నాయి మీ పార్ట్నర్ థాట్స్. ఈ అమావాస్య రోజు ఇలా కనిపిస్తున్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.